సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు మీకు ఇంకో మంత్రాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఇది రాజపూజితమునకు అంటే రాజపూజితం అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ, సభకు వెళ్ళినా, ఉద్యోగమునకు వెళ్ళినా, జనములోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు అందరూ మీ మాట గౌరవించాలి, మీకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించాలి అని అనుకుంటే, మీరు ఎక్కడికి పోయినా కానీ అన్ని విధాలుగా భోగభాగ్యాలు అనుభవించాలనుకుంటే ఈ మంత్రం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మంత్రం వచ్చేసి ఓం నమో భగవతి లలితాంగి భూషిణి త్రిభువన తిలకి సర్వజన వశీకరి హ్రీం హ్రీం హ్రోం ఫట్ స్వహ. మంత్రం ఇలా ఉంది. నిత్యం 109 సార్లు జపిస్తూ తర్వాత ఉద్ధరణుడు నీరు దార విడిచవలను. ఉద్ధరణుడు అంటే ఒక చిన్న గిన్నెడు, లేకపోతే ఉద్దేనుడు, ఒక చెంబడి నీళ్ళు అనుకోవాలి. దాన్ని తీసి ఆ మంత్రాన్ని 109 సంవత్సరాలు చదివిన తర్వాత ఆ నీళ్ళు అనేది తూర్పు వైపుగా దాన్ని దారపోయాలి. ఒక చెట్టుకు, ఒక వృక్షానికి దారపోస్తుంటే, మీరు రోజు ఆ విధంగా చేస్తుంటే మీరు మీ పనులలో కానీ, మీ వ్యాపారంలో కానీ, మీ సభలో కానీ ఎక్కడికి వెళ్ళినా మీకు ఒక సముచిత స్థానం, అద్భుతమైన స్థానం ఇచ్చి గౌరవపూజితం జరగడం జరుగుతుంది. కాబట్టి ఈ మంత్రాన్ని సాధక ప్రియులందరూ వినియోగించుకుంటారని మనవి. ఏ మంత్రమైనా ఏదైనా కానీ గురువుతో స్వీకరించినప్పుడు మాత్రమే అది మంత్రంగా భాషిస్తుంది. కాబట్టి ఇది సాధకోత్తములు తెలియజేసుకోవాలని మనవి. అలా గురువు ద్వారా చేసుకున్నప్పుడు మాత్రమే దాంట్లో శక్తి అనేది ఉంటుంది. స్వతహాగా చేస్తే రావచ్చు, రాకపోవచ్చు. అది వారి పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇది గమనించవలసిందిగా సాధక ప్రియులందరికీ మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.